హలో అండి, అందరికీ నమస్కారం. ఉగాది పండగ అయిపోయింది కదా. ఏంటబ్బా ఈ అద్భుత కళాఖండం ఇంకా ప్రెస్ మీట్ పెట్టలేదేందా అనుకుంటున్నాను. సో ఈ అద్భుత కళాఖండం ప్రెస్ మీట్ పెట్టేసింది, మాటలు కూడా మాట్లాడేసింది అనమాట. అక్క ఏం మాట్లాడుతుందంటే, ఇంకా అద్భుత కళాఖండం అంటే మీకు అర్థమై ఉంటది, ది గ్రేట్ మన రోజా మేడం గారు. సో రోజా మేడం గారు ఏమంటున్నారంటే, మా అన్న, మా జగనన్న, మా వదిన భారతమ్మ ఎంతో గణనీయంగా ఉగాదిని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేశారు. పెద్ద సెట్ వేసి ప్రజలకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన భార్య భువనేశ్వరి గారు అండ్ లోకేష్ గారు, బిఆర్ నాయుడు గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఎప్పుడు భారతం మీద వాడు ఏడుస్తుంటారు, వీళ్ళందరూ ఎటుపోయారు, హెరిటేజ్ లో పాలు పితుకుతున్నారా అని చెప్పేసి మాట్లాడుతుంది. సో పనికిమాలిన మాటలు మాట్లాడే ముందు ఈ రోజాకి ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు తెలుగు సంవత్సరాలన్నీ ఎన్ని? 60. ప్రభవ, విభవ, శుక్ల, ప్రబోధుత, ప్రజోత్పత్తి, అంగిరస, శ్రీముఖ, దాత, యువ, ఇవన్నీ వస్తాయి కదా. నీకు తెలుసు, తెలియదు, నాకు తెలియదులే కానీ. సో ఇది 40వ సంవత్సరం, అంటే పరాభరామ సంవత్సరం 40వ సంవత్సరం. దీనికి ముందు విశ్వావసు నామ సంవత్సరం, దానికి ముందు క్రోధి నామ సంవత్సరం, దానికి ముందు శుభకృత నామ సంవత్సరం. ఈ అన్ని సంవత్సరాల్లో యుగాది పండగని సెలబ్రేషన్ చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరాభనామ సంవత్సరంలోనే సెలబ్రేషన్ చేసి పెద్ద సెట్ వేసి ప్రజలకి ఉగాది శుభాకాంక్షలు ఎందుకు చెప్పినట్టక్క అంటే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే సనాతన ధర్మం గురించి మాట్లాడారో అప్పటి నుంచి మీకు ఒక భయం పట్టుకుంది. అంటే మీరు క్రిస్టియన్ మతానికి చెందిన వాళ్ళు, రేపు క్రిస్టియన్ ఓట్లు కాకుండా మనకి హిందూ ఓట్లు కూడా కావాలి కాబట్టి ఈ రోజు పెద్ద డ్రామాలు వేసుకుంటూ ఒక పెద్ద సెట్ వేసి నాటకాలు మొదలు పెట్టారనమాట. ప్రదక్షిణ తిరగడానికి ఇబ్బంది పడేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మీ భారతీయ వదిన గారు, రేపు ప్రజల్లోకి సీఎం అయిన తర్వాత ఏదో ఉద్ధరించాలని చెప్పేసి ఇప్పటి నుంచి నాటకాలు స్టార్ట్ చేశారు. అంటే ఇదంతా ఎందుకు అని అంటే, ప్రజల్లో ఓట్ల కోసం ఒక సింపతి క్రియేట్ చేయడానికి. ఏమొచ్చి ఏం చేస్తున్నారో నేను అడుగుతున్నా అని అంటది. ఇంతకు ముందు అలా ఏం చేశారు మీ అన్న, మీ వదిన? నువ్వు అన్నావు కదా హెరిటేజ్ లో పాలు పితుకుతున్నారా అని. మరి గతంలో ఉన్నప్పుడు ఏం చేశారు మీ అన్న, మీ వదిన? భారతీయ సిమెంట్ లో సిమెంట్ కట్టలు లెక్క పెట్టుకుంటున్నారా అక్క? చెప్పు. నోరుంది కదా అని చెప్పేసి ప్రజలకు ఉపయోగపడే మాటలు కానీ రాష్ట్రానికి ఉపయోగపడే మాటలు మాట్లాడితే ఓకే. ఇష్టానుసారంగా నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లుంటదంటే, సర్లే నీకు ఎన్ని చెప్పినా కూడా నీకు ఈ చెవులో విని చెవులో వదిలేస్తావు. ఎందుకు అని అంటే, మనకు ఒక తొత్తులుగా మాట్లాడడం మాత్రమే తెలుసు. న్యాయబద్ధంగా మాట్లాడడం ఆ నోరుకి అడ్డు అదుపు ఏమి ఉండదు. ఇష్టానుసారంగా అన్ని మాట్లాడడమే. పోయి నువ్వు కూడా భారతీయ సిమెంట్ లో సిమెంట్ కట్టలు లెక్క పెట్టుకో పో అన్నావు కదా. పాలు పితుకుతారు హెరిటేజ్ లో కూర్చొని అన్నావు కదా. నోటి దోల ఎందుకు నీకంత నోటి దోల? ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? ఆల్రెడీ మాజీ మంత్రిగా కూడా పనిచేసావు. సిగ్గుగా అనిపించదు నీకు? మనం ఏం మాట్లాడుతున్నాం ప్రజాక్షేత్రంలోకి వచ్చినాక, మీడియా ముందు ఏం మాట్లాడతాం అనేది విచక్షణ ఉండదా? నోటికి ఏది వస్తుంది మాట్లాడతావా? నీకన్నా చిన్నవాళ్ళ మేమేనా ఇవే? అది కాదు రోజక్క, అసలు నీ బాధ ఏంటి? ఇప్పుడు వంగలపూడి అనిత గారు ఏదో ప్రోగ్రాం పెట్టారు, వెళ్ళింది, ఓకే. ఇప్పుడు ఆవిడకి మంత్రి పదవి వచ్చిందని నీ బాధ అంతానా? ఊ ఆ అనేసి అంటుందని చెప్పేసి చెప్తున్నావు కదా. ఆమె నీకు మళ్ళీ పదవిలో ఉన్నప్పుడు పబ్బులకెళ్ళి మిడ్ నైట్ డ్రెస్సులు వేసుకొని ఊ ఊ ఊ అంటూ పబ్బులు డాన్సులు చేయలే. నువ్వు కూడా విమర్శిస్తావు నీ బ్రతుక్కి. ఏమనాలి నిన్ను? మనకి ఏంటన్నా నువ్వు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేదు. అన్ని ఒక పక్క గాలికి వదిలిపెట్టేసిను, అవి ఎలా పోతూ ఉంటాయి. ఏమన్నా అంటే ఓ తెగ డ్యామ్ ఇప్పు తీసేస్తావు, కన్నీళ్లు కారుస్తావు. ఎందుకు అంత ఒక చులకనగా చేసి మాట్లాడితే నీకేం వస్తుంది? అనిత గారు చూడు ఎంత హుందతనంగా మాట్లాడతారు. రాజకీయాలు చెయ్యండి, ఇలా దిక్కుమాల రాజకీయాలు చేయబాకని చెప్పి నీకు 100 సార్లు చెప్పా. అయినా అబ్బాయి మనం ఈ చెవులో చెప్తాం, ఈ చెవులో వదిలేస్తాం. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలి? ఇంకంతే నీ బతుకు, అంతే. ఇంకా అందరినీ ఇట్లా ఎగతాలు చేసుకుంటూ క్రిటిసైజ్ చేసుకుంటూ పోతూ ఉండడమే నీ బ్రతుకు, ఇంకేం లేదు. రాసి పెట్టుకో. మళ్ళీ వైఎస్ఆర్సీపీ వస్తుంది. నాకు మా అన్న ఇది, ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చినా అన్న నీకు పదవులు ఇచ్చేంత సీన్ లేదు, అయిపోయింది నీ బ్రతుకు. ఇలాంటి మాటలు మాట్లాడితే ఎవరు ఇవ్వరు. అన్నకు కూడా తెలుసు, రేపు అటు ఇటు ప్లేట్ మార్చినా కూడా రేపు నన్ను కూడా ఇలాగే మాట్లాడుతుంది అని తెలుసు. ఎందుకంటే గతంలో మీరు టీడీపీలో ఏదైతే ముందు మీ యొక్క రాజకీయ జీవితాన్ని స్టార్ట్ చేసిన టీడీపీలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎలా బూతులు మాట్లాడామో ఇప్పటికి అందరికీ తెలుసు. రికార్డ్స్ కూడా అన్ని ఉంటాయి, ఎడికి పోవు. కాబట్టి నేను జస్ట్ యూటిలైజ్ చేసుకున్నా ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనే తెలుసు
తెలివి తక్కువ అయినేం కాదు, పిచ్చి ఆయన అంతకన్నా కాదు. కాబట్టి కొంచెం అది మైండ్ లో పెట్టుకొని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎంత హుందాతరంగా ఉండాలి విషయం తెలుసుకొని సావు. లేదు ఇలాగ మాట్లాడతాను, నేను ఇలాగే బిహేవ్ చేస్తాను అంటే నీ కర్మ, ఎవరు నీ తలరాతని మార్చలేరు. ఓకేనా? తప్పేదన్నా మాట్లాడితే సారీ అక్క, బై బై. హలో అండి, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక్క నిజాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అది ఏంటంటే, ఒక పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దైవ భక్తిలో, అంటే మేము దేవుడికి చాలా భక్తులం, మాకు మించిన భక్తులు ఈ ప్రపంచంలో లేరు అని పెద్ద పెద్ద విగ్రహాలలో పెట్టుకొని ఆ రోజు ఇలా దండం పెట్టుకొని అని ప్రజలకి ఆ ఫోటోల వీడియోస్ పెడుతూ పెద్ద హంగామా చేస్తూ ఉంటారు. దాంట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ మేడం గారు రోజా గారు అనమాట. ఈవిడ మాట్లాడుతుంది మన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు. ఇంకొక కూడా ఈయనకంటే పెద్ద యాక్టర్, అసలు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చుంటే ఇప్పుడుండే అగ్ర హీరోల కంటే కూడా పెద్ద యాక్టర్ అయి ఉండేవాడు. ఆయన ఎవరో కాదు, భూమన కరుణాకర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఆ నిజం ఏంటనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వీళ్ళు ఏమంటారు అంటే, ఇప్పుడు ఎవరైతే ప్రస్తుతం టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారి పైన ఏఐ మార్ఫింగ్లు చేసి ఎవరినో ఒక లేడీది ఇలా ఇలా అని చెప్పేసి కొన్ని పెట్టారు. ఆల్రెడీ అది ఏఐ ద్వారా పెట్టినట్టు వీడియో అని చెప్పేసి కూడా తెలిసిపోయింది. అది ఓకే. దాని తర్వాత వీళ్ళు భగవద్గీత అందులో ఏం లేదంట, భగవద్గీతను కూడా గౌరవించిన వాడు ఎందుకు ఇలాంటి పదవికి ఇస్తారు, అతనికి తీసేయండి, సస్పెండ్ చేసేసేయండి సార్, సస్పెన్షన్ ఇచ్చేసేయండి సార్ అని మాట్లాడుతుంది ఈ రోజా అండ్ ఆ భూమన గారు. అసలు విషయం ఏంటి అంటే, యాక్చువల్ గా ఆయన ఎందుకు అన్నారు అని అంటే, ఆయన చెప్పిన మాటలు వీళ్ళు కప్పెట్టి ఆయన మీద బ్యాడ్ గా ప్రచారం చేసే విధిలో ముందుకెళ్తున్నారు అనమాట. అసలు ఆయన ఎందుకు అన్నాడు, యాక్చువల్ గా ఇది భగవద్గీత చూడండి, ఇది భగవద్గీత. నేను చదువుతాను, ఈవెన్ నా బిడ్డలు కూడా చదువుతారు. ఓకే, ఈ భగవద్గీతలో పేజీలు ఎన్ని ఉంటాయండి? 661 పేజీ ఉంది చూడండి, 661 పేజీ. ఓకే, మరి వీళ్ళు చేసిన భగవద్గీతలో ఏముందో తెలుసా? ఎందుకు బిఆర్ నాయుడు గారికి అంత కోపం వచ్చిందో తెలుసా మీకు? ఆ విషయాన్ని కప్పెట్టి వాళ్ళు ముద్రించినటువంటి పుస్తకాలు, అంటే 50 కోట్లు అక్షరాల 50 కోట్లుని వాళ్ళు ఖర్చు పెట్టి 5 లాంగ్వేజ్ల్లో మేము ముద్రిస్తామని చెప్పి ఖర్చు పెట్టి చేసిన భగవద్గీత 26 పేజీలు. అర్థమైందా? 26 పేజీలు. 661 పేజీ ఉన్న ఈ భగవద్గీత ఎంతో మంది పవిత్రంగా ప్రతి ఒక్క మతానికి కులానికి సంబంధం లేకుండా కోర్టుల్లో ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతే నిజమే చెప్తాము అనేటువంటి అంత ప్రఖ్యాతి, అంత విలువనటువంటి ఈ భగవద్గీత మీద చేసేవాళ్ళు, ఏ మతమైనా సరే, ఏ కులస్తులైనా సరే చేసే వీళ్ళు చేసిన దరిద్రమైన పనులు ఏంటంటే, భగవద్గీతను కూడా అడ్డం పెట్టుకొని డబ్బులు స్వాహా చేయడం. అంటే వీళ్ళు మేము హిందువులము, మాకు వెంకటేశ్వర స్వామి అంటే పెద్ద ప్రేమ అని చెప్పి మాట్లాడుతుంటారు కదా. లడ్డు విషయం కల్తీ జరిగిందంటే మాట్లాడరు. ఎవరైతే ఈ మోసాలు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళకి తొత్తులుగా మారుతూ ఉంటారు అనమాట, మాట్లాడుతూ ఉంటారు. ఇది అసలు నిజం. ఇలాంటి వ్యక్తులకి మళ్ళీ మనం పట్టాలు కాని కట్టబెడితే, మళ్ళీ వాళ్ళకి పదవులు కాని కట్టబెడితే ఇంకా గుండు సున్నానే, పేనుగు పెత్తనం ఇస్తే తలంతా గొరిగిందంటారు కదా. ఇదనమాట. చూడు, ఒక మంచి వ్యక్తి బిఆర్ నాయుడు గారి పైన ఇంతటి నీచనిగా దిగజారి ఇంతటి నిందలు వేస్తున్నారు అంటే వీళ్ళు అసలు మనుషులేనా? ఇప్పుడు ఈ రోజే గారు ఇది మాట్లాడరనమాట. 26 పేజీల్లో ఏంట్రా నాయన భగవద్గీత, అదే విషయం కదా బిఆర్ నాయుడు గారు చెప్పారు. దాన్ని నువ్వు ఇది చేసి ప్రజలకు ఏ విధంగా పోర్ట్రేట్ చేస్తున్నావమ్మా రోజా? కొంచెం కూడా సిగ్గనిపించట్లా మనం మాట్లాడే మాటలు? కడుపుకి అన్నమే తింటున్నాం కదా, గడ్డే తినట్లేదు కదా. ఏం మాట్లాడుతున్న భూమన గారు మీరు? తెలుసుకొని ప్రజలతో ఎట్లా మాట్లాడాలి, ఒకరి ముందు ఎందుకు అంత అపనింద వేయాల్సిన అవసరం ఏంటి? కర్మ ఎప్పుడు వదిలిపెట్టదండి. ఏదో ఒక రోజు శిక్ష మటుకు తప్పదు మీకు. అది పైన భగవంతుడు చూసుకుంటాలే, మనకెందుకులే గాని. సో మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి, వాస్తవాల్ని పక్కన పెట్టేసి అవాస్తవాల్ని ప్రజల మీద దిద్దే ప్రయత్నం చేస్తున్నా చూడు, ఇది చాలా తప్పు. ఓకేనా? ఇదండి, ఇది జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు కూడా మీ అందరికీ తెలుస్తుంది కదా. అది ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్.